హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భారతి విత్ యూ టుడే. గణేష్ చతుర్థి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తారు. ఆ శివపార్వతుల పుత్రుండు, విఘ్నాలను తొలగించే రారాజు. సెప్టెంబరు, అక్టోబరు, ఆగస్టు అటు ఇటుగా వస్తుంటుంది. ఈ ఫెస్టివల్కి అంత ఇంత కాదండి, కుల మత జాతి భేదాలు లేకుండా సౌభ్రాతృత్వాన్ని డెవలప్ చేస్తుంది. నవరాత్రులు ఉంటారు, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ప్రతి గల్లీలో కూడా ఒక ఉత్సవంగా పూజలు చేస్తూ ఉంటారు. రకరకాల పిండి వంటలు ఏంటండి. ఈ ఉత్సాహము 2 నెలల ముందు నుంచే గణపతి ఐడల్స్ను, మూర్తులను తయారు చేయడము, రోడ్ల పక్కగా పెట్టడము ఒక కన్నుల పండుగ. ఇట్ ఈస్ అన్ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు మనం. మరి ఇవన్నీ చేసి కూడాను గణేష్ పూజలు 11 రోజులు, 11వ రోజు ప్రొసెషన్స్తోని విసర్జన చేస్తారు. ఈ పూజా సమయంలో పెద్దగా స్టేజెస్ వేసి, పండాళ్ళు వేసి, అక్కడ ఈ ఒక లడ్డూని తయారు చేసి మొదటి రోజు నైవేద్యంగా పెడతారండి. అది ఆ 10 రోజులు, వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే పూజను 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 10 రోజులు అలా ఉంటుంది. 11వ రోజు విసర్జన చేస్తారు. ఆ లడ్డూను చివరిగా, అది అపార్ట్మెంట్స్ కల్చర్ ఇప్పుడు చాలా పెరిగింది, అపార్ట్మెంట్స్లో జరుగుతుంది, వీధుల్లో జరుగుతుంది, అసోసియేషన్స్ పెట్టుకుంటున్నారు. దాన్ని ఒక గొప్పగా హర్రాజ్ అని చెప్పి చేస్తారు. దాన్ని వేలం పాట వేస్తారనమాట. ఆ వేలం పాటలో ఒక్కొక్కసారి కోట్ల వరకు వెళ్తుంది. అది కూడా 2,17,000 నవీన్, 2,17,000 నవీన్, come on, 2,17,000. ఒక ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఒక టైప్ ఆఫ్ ఉత్సాహంగా వాళ్ళు ఆ 11 రోజులు అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు చూస్తున్నారండి మనము ఇలా ప్రొసెషన్స్లో కూడాను పెద్ద పెద్ద ఇంజనీర్స్, కుర్రవాళ్ళు, డాక్టర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఆ ప్రొసెషన్లో పాల్గొనడము. వాళ్ళు నేను చూశాను మా విధిలోనే, మా ఫ్యామిలీలోనే పిల్లలు ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారంటే అసలు చెప్పనలవి కాదు. సో అందులో ఇంత చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి దీనికి చేసుకోండి ఉత్సవాలను, కానీ దానికి ఎక్కువ ఫ్రెండ్లీ విధంగా దాన్ని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే, గణేశుడు మనకి ఆ శివపార్వతుల పుత్రుండు ఈ టైంలో పైనుంచి కిందకు వచ్చేసి వీళ్ళ పూజలు అందుకోవడానికి, వీళ్ళను బ్లెస్ చేయడానికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన ఆ మూర్తిని విసర్జన చేస్తారనమాట. మనకు తెలుసు, ఒకరి నుంచి ఒకరు పోటీగా పెట్టి ఈ మూర్తులను ఎంత ఎత్తు అని చెప్పేసి చాలా ఎత్తుగా పెట్టేయడము. 60 feet, 40 feet అని మహారాష్ట్రలో, ఇండియా మొత్తము జరుగుతుందండి. ఇండియా మొత్తం ఏంటి, మన భారతీయులు ఎక్కడున్నా కూడాను, ఆస్ట్రేలియానే తీసుకోండి, అమెరికానే తీసుకోండి, అవి కూడా ఫోటోలు ఇందులో కొన్ని పెట్టాను. అక్కడ కూడా చాలా విజయోత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇంత పెద్ద పెద్ద మూర్తులను తీసుకొని వెళ్ళేటప్పుడు విసర్జన సమయంలో ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి, పైన కేబుల్ వైర్లు ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని జనాలు ఈ మధ్యకాలంలో మరణించడం కూడా జరిగింది. చాలామంది, ఒకరు ఇద్దరని కాదండి, 10-15 మంది మనకు తెలియకుండా ఎంతమందో మనకు తెలియదు. అలాగే వీటిని చేయడానికి ఎంతో కష్టపడతారు. ఇది ఒక విధంగా వాళ్ళకు జీవనోపాధి కలిగించిన కొంతమందికి ఇంత పెద్ద విగ్రహాలు అవసరమా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవచ్చు. దీంతో ఏంటంటే తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇలాంటి ఇబ్బంది మనకు రాస్తాలో దారి వెంబడి కనిపించేటువంటి వైర్లతోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ డీజే సౌండ్స్ అండి, భక్తి ఓకే ఉంటుంది. ఆ భక్తికి ఆ డీజే సౌండ్స్తో మొన్న ఒక ఖైరతాబాద్ దగ్గర ఒక అమ్మాయి డెలివరీ కూడా అయింది. తర్వాత నేను ఆ ప్రొసెషన్ ట్యాంక్ బండి దగ్గర నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత మనసు ఆపుకోలేక ఈ వీడియో చేస్తున్నాను. ఒకతనికి హార్ట్ అటాక్ వచ్చింది ఆ డీజే సౌండ్స్కి. మరి నిజంగా పూజ భక్తి ఉంటే ఉండింది, కాదని అనట్లేదు నేను. ఇంత పెద్ద మూర్తులను పెట్టడం అవసరమా? పెద్దవి వద్దండి, చిన్నవే ముద్దు. కలర్స్ వద్దండి, పచ్చి బంక మట్టితో చేసిందే ముద్దు. మరి మీరేమంటారు? ఇలాంటివి చేస్తూ ఈ డీజే సౌండ్స్ని కొంచెం తగ్గించి విసర్జన టైంలో ఉండి మీరు కొన్ని వీడియోస్ చూడండి, ఇక్కడ నేను పెట్టాను. అసలు ఆ మూర్తి మీద ఎక్కి, కాళ్ళు పెట్టి ఎక్కి దాన్ని తన్నుతూ విసర్జన చేయడము, ఇష్టం వచ్చినట్టుగా పారేయడము నీటిలో. ఆ నీరు అంటారా, ఒక్కొక్క చోట ఆ నీరు అసలుకు కనీసం చూడ్డానికి కూడా నోచుకున్నటువంటి గంధాతోనే మురికి నీళ్ళల్లో కూడా వేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము పెరుగుతున్నాము, మన మేధస్సు పెరుగుతుంది, సైన్స్ ఎంతో డెవలప్ అవుతుంది. ఇలాంటి టైంలో ఎలా విసర్జన చేసేటప్పుడు ఎలా చేయాలి? నిజంగా పెద్ద విగ్రహాలు అవసరమా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవసరమా? అలాగే కలర్స్ ఇంతగా వేయడం అవసరమా? ఇంత డీజే సౌండ్స్ పెట్టడం అవసరమా? ఇలా గణపతి బప్పాను తొక్కుతూ వెళ్ళి విసర్జించడం అవసరమా? ఒక్కసారి మనం కళ్ళు తెరిచి ఆలోచిస్తే, చెవులు తెరిచి విని అది పాటిస్తే అంతా సుఖమే. ఎకో ఫ్రెండ్లీ, ప్రదూషణను ఎవరూ చేయట్లేదండి. ఈ పొల్యూషన్ అంతా మనంతటా మనం క్రియేట్ చేసుకొని రేపు నివాస యోగం లేకుండా ఈ ధర్తీని చేసుకుంటున్నాము.
ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచించండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళను కూడా ఆలోచించేలా చెయ్యండి. చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కై మన ఛానల్. ఇలా కనువిప్పు కలిగించేవి మీకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరొక కొత్త విషయము, నేను మీతో ఇంటర్వ్యూలు చేయడానికి కూడా, లేడీస్ ఎస్పెషలీ మీ కెరియర్స్ని ఎలా చూస్ చేసుకున్నారు అని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాను మీ ముందుకి, మీ భారతి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కై మన ఛానల్ వైభవీస్ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.